హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఉగాది పచ్చడి ఏ విధంగా చేసుకోవాలంటే, నేనైతే ముందుగా చెక్కు తీసి మామిడికాయ ముక్కనిచ్చి చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక బౌల్లో వేసుకుంటున్నాను. నెక్స్ట్ చిల్లీ కట్ చేసి వేసుకున్నానండి. నెక్స్ట్ వేప పువ్వు అండి, వేప పువ్వు వేసుకున్నాను. చక్కగా క్లీన్ చేసి వేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ అండి, అన్ని రుచులు తెలియాలి కదా, సో అందుకని అన్ని ఉప్పు, కారం, పులుపు, తీపి అన్నీ వేస్తున్నాను అనమాట. సో తీపికి వచ్చేసి బెల్లం వేస్తున్నాను, ఇంకా ఉప్పు వేసాను. కారంకి వచ్చేసి పచ్చిమిరపకాయ వేసాను, పుల్లగా ఉండడానికి మామిడికాయ, చేదుగా ఉండడానికి వేప పువ్వు, ఇంకా టేస్ట్కి వచ్చేసి బనానా. అంతేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కరెక్ట్ పద్ధతిలో అయితే నేను చేస్తున్నాను. ఇంకా చాలామంది టేస్ట్కి వచ్చి కొబ్బరి ముక్క ఇంకా వేపించిన పప్పు కూడా వేసుకుంటారు. సో నేను అది ఫస్ట్ నుంచి వేయను, సో అందుకని స్కిప్ చేస్తున్నాను. మీరు వేసుకునేట్లయితే చక్కగా అలానే వేసుకొని చేయండి. నేనైతే ఈ విధంగా చేస్తున్నాను, చూసారు కదా. చెప్తుంటుంటే చాలా సింపుల్గా అయిపోయింది కదా, చాలా టేస్టీ కూడా ఉంటుంది. సో ఉగాది పచ్చడి అనేది ఈ విధంగా చేసుకుంటే బాగుంటుందని నా ఒపీనియన్. సో మీరు ఈ విధంగా చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ మిక్స్ చేసిన తర్వాత చింతపండు పులుపు అయితే వేసుకొని మనం కలుపుకుంటామండి. అది కూడా చిన్న తీసుకున్నాను. సో చక్కగా కొంచెం వాటర్ వేసి నానబెట్టేసి కలిపేస్తున్నాను అనమాట. సో అన్నీ ఈక్వల్గా సరిపోయండి. లాస్ట్లో మా పిల్లలకి ఇచ్చిన తర్వాత ఒకసారి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూడాలి. అన్ని రుచులు ఒకేసారి తినబోతున్నారు కదా, సో వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటుందనేది నేను చూడబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే చక్కగా కలిపేసి నైవేద్యం కింద ముందు దేవుడికి పెట్టేసేద్దాం. అంతేనండి, చాలా సింపుల్. ఒక్కసారి బాగా కలుపుకుంటే అయిపోయినట్టే ఉగాది పచ్చడి. స్పూన్తో కాకుండా ఇలా చేత్తో కలుపుకుంటూనే బాగా కలుస్తుందండి, చాలా బాగుంటుంది కూడా ఎంతైనా సరే. సో కెరడి దేవుడి కోసం కొంచెం ఉగాది పచ్చడి అనేది తీసేసి తర్వాత మనం టేస్ట్ చేద్దాం. ఓకే, చాలా సింపుల్గా అయిపోయింది కదా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా బాగుంది అని అనుకుంటే షేర్ చేయండి వీడియోని. ఓకే, దేవుడికైతే నేను నైవేద్యం కింద పెట్టేస్తున్నాను. చాలా సింపుల్ అండ్ చాలా ఈజీ. ఓకే, పెట్టేసిన తర్వాత మా వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ చూడాలి. ఇచ్చాను ఏంటి అంతా డిఫరెంట్గా కలర్గా కనిపిస్తుంది, అన్నీ కలిసి ఉన్నాయి, ఒకసారి టేస్ట్ చూడాలన్నమాట అన్నట్టు చూస్తున్నారు. ఫస్ట్ తీతీగా బాగానే ఉందండి తినగానే. మా హస్బెండ్ కొంచెం పులుపులుగా తీతీగా ఉందంట, కానీ ఏ విధంగా ఉన్నా సరే ఉగాది పచ్చడి అనేది ఖచ్చితంగా అందరూ తినాలి. మా పెద్ద బాబు బాగానే తినేసాడు, బాగుందంట. మా చిన్నోడు కొంచెం చిన్నోడు కదా, అందుకే ఊసేస్తున్నాడు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బై బాయ్.